హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేయబోతున్నానండి. ఈ కొబ్బరి చట్నీ రైస్లోకి తినచ్చు అండ్ టిఫిన్లోకి తినచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ కొబ్బరి చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి 6 కానీ 7 కానీ తీసుకోవాలి. కొబ్బరి అండి, నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 1/2 కప్పు వరకు తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, జీలకర్ర, చింతపండు ఉసిరికాయ సైజులో తీసుకోవాలి. చిన్న ఉసిరికాయ సైజులో తీసుకుంటే సరిపోతుందండి. చిన్నులపాయలు. ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలండి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండు, చిన్నులపాయలు మొత్తం వేసేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీని నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. నేను ఈ చట్నీని పచ్చిమిర్చితో చేశాను కదా, దీన్ని ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో పచ్చిమిరపకాయలకు బదులు ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసుకున్నా కానీ. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి. రెడీ అయిపోయిందండి కొబ్బరి చట్నీ. ఈ కొబ్బరి చట్నీ రైస్లోకి చాలా బాగుంటుంది, టిఫిన్లోకి కూడా తినచ్చు. మీరు టిఫిన్లోకి తినాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రైస్లోకి అయితే ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.